ప్రజలకు సేవ చేయాలన్న భావనతో నీకు పదవులు వస్తాయి. నువ్వు ఏదో నీకు ఒకటి చెప్తా, బీజేపీ పార్టీలో ప్రవీణ్ కుమార్ తొగాడియా ఉండే, ప్రవీణ్ భాయ్ తొగాడియా, వినయ్ కటియార్, వీళ్ళందరూ హిందూ ధర్మానికి వాళ్ళ వంతు కృషి చేసిర్రు. ఇవాళ ఇంకోటి గమ్మత్ ఏంది అని అంటే, ఈ రాజాసింగ్ ఏమనుకుంటాడు అని అంటే, హిందూ ధర్మాన్ని నాకే పేటెంట్ హక్కులు ఉన్నాయి అనుకుంటాడు. ఇప్పుడు నన్ను చూస్తున్నావు, ఇప్పుడు నాకు 2 బొట్లు ఉన్నాయి, నేను 2 గుడ్లు వేసి వచ్చిన, నాకు ధర్మం నాకు లేదా, నేను విద్యా సంస్థలు నడుపుతా, దాని పేరే హైందవి. హైందవి అంటే ఏంది? హిందుత్వ మూలాలే హైందవి. అలాంటి నేను 25 ఏళ్ల కింద కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసిన, అప్పుడే నేను హైందవి అని పెట్టుకున్నా. నేను ఎంత కరుడు కట్టిన హిందుత్వవాదిని చెప్పు. వీడు వచ్చి నామగడ కుప్పిగంతులు వేస్తే ఏం చెప్పాలి? ఇక వీళ్ళకు ఇప్పుడు నువ్వు అనొద్దు కానీ నన్ను ఎంత టార్గెట్ చేసిండు అనుకో వీడు చేస్తే మీద కానీ उड़ा देता हूँ, खत्म करता हूँ, उसको दिन में ही उड़ा देता हूँ, उसको पता नहीं लगना, उसको నేను ఎట్లా వాడిని చంపేస్తాను నాకు తెలియదు ఆ గడ్డంని అని ఎన్నెన్నో చెప్తుంటాడు. అరే రాజకీయాలలో నాయకత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు లేపేస్తావా? నువ్వు అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వానికి కావాలి అధ్యక్షత పదవి. ఆడ బీజేపీలో ఏమి పిల్లలాటలా? ఏ పార్టీలోనైనా అది అంతర్గత విషయం వాళ్ళది, నేను చెప్పను. నువ్వు మా గల్లీలోనే లీడర్ కాలే, నువ్వు హైదరాబాద్లో ఎట్లా లీడర్ అవుతావు రా భయ్, నువ్వు తెలంగాణలో ఎట్లా లీడర్ అవుతావు? ఏదో ఒకప్పుడు క్రమక్రమాన ప్రజలల్లో కూడా ఆలోచనలు మారుతాయి. ఇవాళ అభివృద్ధి అన్నదే నినాదం కావాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాంటి టైంలలో నీ సెంటిమెంట్లు ఏడ పని చేస్తాయి, నీ పాచికాయలు నడవయి. అవి పట్టుకొని ఏదో నేను 3 సార్లు గెలిచినా మై సింగల్ ఎమ్మెల్యే అంటే ఒరినియావా? నీ పార్టీ కొట్లాడింది ఎన్ని ఆ రోజు? దాంట్లో ఒక్కరికి గెలిచినావు. అరే ప్రజలు ఏదో విశ్వసించి నీ గెలిచారు, నువ్వు ఎందుకు లూటీ చేస్తావు అది చెప్పు. ఇంకోటన్నా, ఈ రాజాసింగ్ మొత్తం నార్త్ ఇండియా కల్చర్ మొత్తం గోషామహల్లో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటారు, వాస్తవేనా? నార్త్ ఇండియను అక్కడ ఇప్పుడు మీకు తెలుసు కదా, బేగం బజార్ అనేది కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది సంవత్సరంలో. అక్కడ ఏంటి అంటే మొత్తం అదొక మినీ ఇండియా లాగా, మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు నార్త్ ఇండియన్ వస్తారు అనుకో, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళని కూడా వేధిస్తావు నువ్వు, బిజినెస్ మ్యాన్లను వేధిస్తావు, ఇండ్లు కట్టుకునేటోళ్ళని వేధిస్తావు, ఏదైనా పని మీద వస్తే వేధిస్తావు, నీ సొంత పార్టీకి ఏం చేయవు, నీ సొంత కార్యకర్తలకు నువ్వేం చెయ్యవు. అంత నీకు ఒక విషయం చెప్పాలి, ఈ 3 టర్ములల్లో ఈయన చేసింది ఏంటి అని అంటే, ఈయన లెక్క 2-3 తయారు చేసుకున్నావు, కానీ కాన్స్టిట్యుయెన్సీలో ఏం అభివృద్ధి చేయలే అంటారు. శూన్యం. నేను ఒకటి చెప్పిన మీకు, మళ్ళీ చెప్తున్నా, రాజాసింగ్ 3 సంవత్సరాలు 3 టర్ములు గెలిచిన అంటున్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. రాజాసింగ్, నువ్వు నిర్మాణాత్మకంగా ఏదైనా పని చేసినావా? నిర్మాణాత్మకంగా ఇన్ ద సెన్స్ గతంలో లేనటువంటిది ఏదన్నా పని తీసుకొని నీ భుజాల మీద వేసుకొని ప్రభుత్వంతో పోరాడి నా కాన్స్టిట్యున్సీలో ఈ పని కావాలి, ఇప్పటివరకు లేదు, ఉదాహరణకు ఒక గ్రౌండో, లేకపోతే ఒక మోడల్ మార్కెటో, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జో, లేకపోతే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జో, లేకపోతే ఒక మంచి మినీ స్టేడియమో, ఎంతోమంది ఎన్నో నియోజకవర్గాలు చేసుకున్నారు కదా, అట్లాంటిది ఏదన్నా చేసినావా? 60 నువ్వు ఏదన్నా చేసినావా? నీ మార్క్ ఏమన్నా ఉందా చెప్పు. అట్లా ఉంటే కనుక నీకు 11 లక్షలు ఇస్తా అన్న, వాడేమంటాడు? నేను రోడ్ వేయించిన. అరే రోడ్డు ఎప్పుడో వేసింది, డాంబర్ పోయింది, డాంబర్ వేసినావు. నేను మోరీలు సాఫ్ చేయించిన, మోరీలు ఉంటే సాఫ్ చేపిస్తావు కదా నిండితే. కొత్త మెయిన్ మోరీలు వేసినావా? కచ్చ మోరీలు తీసి మెయిన్ మోరీలు వేసినావా? వేయలే. నేను విద్యుత్ దీపాలు పెట్టిన, అరే స్తంభాలు ఉన్నాయి, బల్బులు ఉన్నాయి, కాలిపోతే బల్బు చేంజ్ చేసినావు, ఇది నేను చేసిన అభివృద్ధి అంటాడు. ఇది వాడు చేస్తా అనుకున్నా చెయ్యొద్దు అనుకున్నా అధికారులు ఉంటారు, దానికి ఇబ్బంది పడే జనాలు ఎవరైనా పోయి అప్లికేషన్లు ఇస్తారు, పనులు కావాలి అని పోయి ఏదో సంఘ సేవకులు ఆడ ఎన్జిఓస్ వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటారు, అవి అయితే వాళ్ళతో. నువ్వు చేయవలసింది, నువ్వు ఒక ఎమ్మెల్యే పదవి, నీకు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే పదవి,
నువ్వు 2.5 లక్షల ప్రజలకు ప్రతినిధివి నువ్వు. నువ్వు ఎమ్మెల్యే. ఆ పవర్ని ఏడ ఉపయోగించినావు? ఏ మంచి పని గురించి ఉపయోగించినావు? ఏ అభివృద్ధి గురించి ఉపయోగించినావు? చూపెట్టు. నేను చెంపలేసుకుంటా, ముక్కు నాలుగు రాస్తా, 11 లక్షలు తెచ్చి నీకు ఇస్తా అని చెప్పిన. ఇవాళటి వరకు లేదు. ఇంకా ఇంతకన్నా ఛాలెంజ్ ఏం చేయాలి చెప్పు నువ్వు? అంటే ఏం చూసుకున్నాను ఆయన అంతా మళ్ళా? ఇక నేను అదే చెప్తున్నా కదా. రెచ్చగొట్టుడు ఓ మాట చెప్పాలనా, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆ ఓల్డ్ సిటీ వైపు ఎంఐఎంలు ఎట్లయితే వాళ్ళు వాళ్ళ ప్రజలను మోసగిస్తారో, ఈయన ఇక్కడ హిందువులను ఇక్కడ ఈయన మోసగిస్తాడు. అయిపోయింది, సరిపోయింది. ఈయనను చూపెట్టి వాళ్ళు, వాణి చూపెట్టి వీళ్ళు, అయిపోయా. కేల్కతం దుకాన్ బర్కాస్. ఇంకేంది? హీరో ఎమ్మెల్యే అయిపోయా. నీకు ప్రాణహాని అంట. నువ్వు ప్రాణహాని అని అంటే ఏం చేసినావు నువ్వు? ఏంది ప్రాణహాని ఎందుకు వస్తుంది? టెర్రరిస్టులు టార్గెట్ పెట్టిరండి అని బట్టేవాది అడుగుట్టి. ఇవో ఒకటి చెప్పాలన్నా, ప్రజలు ఇవాళ ఎట్లుందంటే గన్మెన్లు కూడా వాడుకుంటలేరు. వద్దుబాయి, నేను ప్రజలల్లో ఉన్నోన్ని, ప్రజలకు మేలు చేసినోన్ని, ప్రజల ఆదరణ పొందినోన్ని నాకెవడు చంపుతాడు అని గన్మెన్లను రిటర్న్ పంపించిన వాళ్ళు ఉన్నారు. ఈడేమో నాకు 2 ఇచ్చిర్రు, నాకు 6. ఇవన్నీ షోపుటప్. ఈ ఎక్స్ట్రాక్షన్కి పనికొస్తారు ఇవన్నీ. ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు, 6 గన్మెన్లను ముందు దోలిస్తాడు, వీడు తర్వాత వస్తాడు, చూసినాడు అదురుతాడు, కావాలన్నది ఈయనకి ఎక్స్ట్రాక్షన్కి ఇస్తాడు. ఈయన పని అయిపోతుంది. వీడు గన్మెన్లను చూపెట్టుకోవాలి. ఎందుకంత భయం? భయం ఏం లేదు. అవన్నీ ఉపయోగించుకోవడానికే. ఇది చంపుతాడు వాడు. ఇలా మీ హైదరాబాద్లో ఎవడు చంపుతారా? నువ్వు అంత పెద్ద నాయకునువా? నిన్ను లేవటనీకే నువ్వు పెద్ద అంతా ఏంది అని అంటే, నేను చెప్తున్నా కదా, 119 మంది ఎమ్మెల్యేలు అవునా? 119లా వీనంత ఫాల్తూ ఎమ్మెల్యే, యూజ్లెస్ ఎమ్మెల్యే ఎవరుండరు. 119లో మీరు దీపం పెట్టి దోలాడినా దొరకరు. వీడే ఏ కాన్స్టిట్యున్సీలా ఈయన ఎమ్మెల్యే ఇట్లుంటాడు. ఏ ఓట్లు వేసిన ప్రజలను వేధిస్తాడు ఎవడన్నా? ఏమని ఎమ్మెల్యే కాగానే ఏం కోరుకుంటారు? అబ్బా, నేను ప్రజలకు దగ్గర కావాలి, ఏ పనున్నా చెయ్యాలి, వాళ్ళకు ఒక నిరూపించుకోవాలి, నేను కష్టపడాలి, వాళ్ళకి దగ్గర కావాలి, వాళ్ళ ఆదరణ పొందాలి అన్నది ఆలోచిస్తారు. అవునా? ఈయనది ఒక రుబాబింది. వీడు ఏం చూసి ఎగురుతాడో ఏమో. విన్నావా? వీడేం చేస్తాడు? అరే, ఓట్లు వేసిన ప్రజల మీదనే తిరగబడి వాళ్ళ ఈ బిల్డింగ్లది చిట్టాన్ని తీసుకుపోయి కమిషనర్ ముంగడ కూర్చొని మేరకు 240 బిల్డింగ్ తోడినా అంటాడు. అదే చెప్తున్నా కదా, వీడు కన్స్ట్రక్టివ్ లీడర్ కాదు, వీడు డిస్ట్రక్టివ్ లీడర్. అంతా పడగొట్టుడు, కూలగొట్టుడు, తోడు పొడి చేసినోడు వీడు.